కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి హైలెవెల్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఈఎన్సీ మురళీధర్ రావు, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారు. మేడిగడ్డ కుంగుపాటుపై విజిలెన్స్ విచారణ, తాజా పరిణామాలపై సీఎం రివ్యూ చేయనున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ఇరిగేషన్ కార్యాలయాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. మేడిగడ్డ కుంగుపాటు, ఇతర ప్రాజెక్టు డాక్యుమెంట్స్ ను పరిశీలిస్తున్నారు. 10 ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఈఎన్సీ కార్యాలయం, జలసౌద, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయం, అలాగే మహాదేవ్పూర్లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు, విలువైన పత్రాలను పరిశీలిస్తున్నారు అధికారులు. ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వెయిట్ చేస్తాను సార్. బ్రీఫ్గా ఒక ప్లీజ్ సుమారు మన ఎంత టీం అయింది, ఎంత టైం పట్టవచ్చు? ఎప్పటి నుంచి జరుగుతుంది సార్ ఇది? మార్నింగ్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు లైవ్ లో. చెప్పండి రామ్, వైపు సీఎం రేవంత్ రెడ్డి హై లెవెల్ సమీక్ష నిర్వహించబోతున్నారు. మరోవైపు మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి రెండో రోజు కూడా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శాలిని, ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ఎన్నికల సమయంలో ఈరోజు మేడిగడ్డ బ్యారేజీతో పాటు కన్నెపల్లి పంప్ హౌజ్ కుంగుపాటు ఏదైతే జరిగిందో అది దానిపైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి గతంలో ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం రాగానే దానిపైన విచారణకు సిద్ధమంటూ చేసింది. అయితే దీనిపైన గత 2 రోజులుగా హైదరాబాద్లోని ఈఎన్సీ కార్యాలయంతో పాటు భూపాలపల్లి, తర్వాత కరీంనగర్ జిల్లాలోని ఇరిగేషన్ కార్యాలయాల్లో కూడా ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అటు జిల్లాలో ఇటు హైదరాబాద్కు సంబంధించిన రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఈఎన్సీ మురళీధరన్ కార్యాలయంలో కూడా నిన్న మొత్తం రోజంతా కూడా దాడులు చేసి దానికి సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మీరు అవినీతి జరిగినట్టు ఆరోపిస్తే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అధికారం ఉన్నారు, ఎలాంటి విచారణకైనా వేసుకోండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా మీరు సిద్ధమని చెప్పి బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఛాలెంజ్ చేసింది. దీన్ని స్వీకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేయాలని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. ఆ నేపథ్యంలోనే దీనిపైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అనేది చాలా 1,000 కోట్లతో కూడుకున్నది. దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు టెండర్ వచ్చిన కంపెనీ భరించాలా, ప్రభుత్వం భరించాలనే దానిపైన ఇంకా అధికారులు లెక్కలు తేలాల్సి ఉంది. అయితే గత నెల 29వ తేదీన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొమ్మటి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు స్థానిక శాసనసభ్యులు మరి ఈఎన్సీ అధికారి మురళీధర్ రావుతో పాటు సీఈలు కూడా వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున పరిశీలించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలపాలని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ సంబంధించిన ఈ కుంగుబాటు అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొంత మచ్చ అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడైతే ఆరోపించిందో ఇలాంటిది జరగడం వల్ల న్యాయ నిపుణులతో కాంట్రాక్టు టెండర్లు అడగోలుగా ఇచ్చి ఇలాంటి నిర్మాణం చేపట్టడం వల్ల ఇది జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం 2 రోజులుగా కూడా జిల్లాలోని ఇరిగేషన్ కార్యాలయాలు, సిఈ కార్యాలయాలతో పాటు హైదరాబాద్ కూడా 10 చోట్ల మొత్తం 10 చోట్ల ఈరోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. దీనిపైన మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హై లెవెల్ సమీక్షా సమావేశం కూడా ఈరోజు జరుపుతున్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్తో పాటు ఈఎన్సీ అధికారి మురళీధర్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్య శాఖల ఇరిగేషన్ సంబంధించిన ఇతర శాఖల అధికారులు కూడా పాల్గొంటారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరమైతే కేంద్రానికి కూడా లేఖ రాసి దీని విషయంలో ఖచ్చితంగా తేల్చాలి. అసలు ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఎంత అంచనాలు, చివరి వరకు ఎంత అంచనా వ్యయాలు పెరిగినాయి, దీనిపైన ఖచ్చితంగా తీసుకొచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆరోపణల్ని ఖచ్చితంగా ప్రజల్లో ఎండగడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ దాడుల పరంపర అందులో భాగమని చెప్పి అనుకోవాలి. శాలిని.
రామ్ అలానే ఇప్పుడు మొదటి రోజు విజిలెన్స్ అధికారుల ఈ తనిఖీల్లో భాగంగా ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి? అంటే అధికారికంగా ఇంకెక్కడ కూడా అధికారికంగా విజిలెన్స్ అధికారులు కేవలం రికార్డులు స్వాధీనపరచుకొని దానికి సంబంధించిన తర్జుమా చేసే పనిలోనే ఉన్నారు. ఈరోజు కూడా రికార్డుల స్వాధీనం కోసమే జిల్లాలలో ఇరిగేషన్ కార్యాలయాల్లో కూడా ఇంకా రికార్డుల స్వాధీన ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల నేపథ్యంలోనే ఇప్పుడు మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో చాలా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనిపైన భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా ముందుకు పోవాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీకి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది అసెంబ్లీలో, దానిపైన ముందుకు పోతే ఏ విధంగా ఉంటుంది, నిజంగా హైకోర్టు ద్వారా కానీ ఇంకా సిబిఐ ఎంక్వైరీ కానీ ఇలాంటివి ఏమైనా కోరాలా అనేది దానికోసమే చర్చించడం కోసమే ఈ సమీక్ష సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామ్. Thank you.